మనందరినీ కూడా రోడ్డు మీద వదిలేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాను. ఆ రోజు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మరి ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ రకమైనటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలో ఆ రోజు డేట్లతో సహా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలో జాబ్ క్యాలెండర్ ని కూడా రిలీజ్ చేసినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఎందుకు స్పందిస్తలేదని అడుగుతా ఉన్నాం. మరి దాదాపు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న సహచర మంత్రుడు శ్రీధర్ బాబు గారు చెప్తారు ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని. పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని. ఇంకొక మంత్రి శ్రీధర్ బాబు చెప్తాడు లేదు 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తాడు. మరి ముఖ్యమంత్రి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్తాడు. నేను అడుగుతా ఉన్నాను, ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నువ్వు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో నీ ప్రభుత్వానికి నీ సహచర మంత్రులకు కూడా లెక్క లేదంటే ఒక శ్వేతపత్రం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మొన్నటికి మొన్న డీజీపీ చెప్తాడు ఈ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలు 19,000 ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. మరి 19,000 ఉద్యోగాలు ఉన్నాయని మీ పోలీస్ బాస్ చెప్తే 12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నీవు వెబ్సైట్ లో పెట్టుకున్నావు. మరి ఈరోజు 12,000 19,000 కాకుండా కేవలం 5,000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. 2022 తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి 2022లో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చుంటే దాని తర్వాత నోటిఫికేషన్ ఇచ్చుంటే ఆ రోజు ఎలిజిబుల్ ఉన్నటువంటి విద్యార్థులు మరి ఈ రోజు 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సు దాటి ఈ రోజు ఇన్ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మరి వారి సంగతి ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ కోసం నువ్వు ఇచ్చినటువంటి జీవో మరి ఆనాటి 22 నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా మరి 35 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఐకి ఒక తిరంగా, కానిస్టేబుల్ ఒక తిరంగా మీరు వారికి 32 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ ఇస్తారు కానిస్టేబుల్కి, ఎస్ఐకి ఏమో 35 సంవత్సరాలు ఇస్తారు. మరి ఈవెంట్స్ ఏమో ఇద్దరికి సమానంగా పెడతారు. మరి అలాంటి మీరు మరి 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ ని మరి 32 కానిస్టేబుల్ కోసం ఎందుకు తగ్గించారో దానికి సమాధానం చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాను. అంతేకాదు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులంతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయో అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. మరి వారి ఆస్తులు అమ్మి బంగారం అమ్మి వారి తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకుంటే బాగుపడతారని చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలతోటి హైదరాబాద్ కి పంపిస్తే ఈ రోజు నిరుద్యోగ యువత అటు ఊరికి వెళ్ళలేక ఇక్కడ ముఖం చూపించుకోలేక ఈ రోజు ఎప్పుడో ఉద్యోగాలు వస్తే మా బతుకులు బాగుపడతాయని కష్టపడుతున్నటువంటి యువతకి ఏం సమాధానం చెప్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తుతా, ఈ సమస్య మీద అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతారని చెప్పి భారతీయ జనతా పార్టీ నిరుద్యోగులకు అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా మీ పక్షాన పోరాటం చేస్తాం, మీకు అండగా నిలబడతామని చెప్పి నేను నా యువకులారా, నా యువతీ యువకులారా, ఈరోజు ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి అనేక మంది నిరుద్యోగులు ఈరోజు మరి CD1, CDC1, CDC2 అని మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ గా మీ ఉద్యోగాల్ని ఎక్కడికక్కడ సెపరేట్ గా చేసి అక్కడ ఉన్నటువంటి ఖాళీల విషయంలో మీకు అన్యాయం జరుగుతూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, అక్కడ ఒక కట్ ఆఫ్ మార్కు ఇక్కడ ఒక కట్ ఆఫ్ మార్క్ ఎందుకు పెడతా ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కట్ ఆఫ్ మార్క్ పెట్టొచ్చు కదా. తెలంగాణలోనే నా తెలంగాణ బిడ్డలు ఇంకొక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి ఎట్లా నాన్ లోకల్ అవుతారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. జీవో 46ని రద్దు చేస్తానని సవరిస్తానని ఆనాటి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా మరి చెప్పిన మాట ఈ రోజు ఎందుకు మర్చిపోయినారని అడుగుతా ఉన్నా. మరి ధర్నా చౌక్ లో జీవో 46ని
రద్దు చేస్తామని సవరిస్తామని చెప్పిన మీరు ఈరోజు ఎందుకు స్పందిస్తలేరు అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇప్పుడే మిత్రుడు చెప్పాడు జీవో 31 గురించి 81 గురించి అనేకమైనటువంటి మరి సమస్యలతో ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెరగబడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రోజు వీరి సమస్య అర్థమైతే లేదా, లేకుంటే ఈ సమస్యకు పరిష్కరించడానికి సమయం దొరుకుతలేదా? కేవలం నీ ఆ ట్యాక్స్లతో, యూ ట్యాక్స్లతో, బి ట్యాక్స్లతో, స్కామ్లతో నీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్న ముఖ్యమంత్రి, ఇష్టానుసారంగా దోచుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నీ సమస్య పరిష్కారం చేయకుంటే వీరి పక్షాన మీ అసెంబ్లీ ముట్టడికి కూడా మేము వెనుకాడమని నేను మీ అందరికీ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు ఇక్కడికి వస్తా అని చెప్పాను. ఖచ్చితంగా వచ్చిన మీ సమస్య తెలుసుకుంటా ఉన్నా, మీ సమస్య పరిష్కారం కోసం మీ వెంట నడుస్తా, అవసరమైతే మీ వెంట ఎంత పెద్ద దీక్షకైనా సిద్ధమని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుదాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన నోటిఫికేషన్ ఇచ్చే వరకు, మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చే వరకు నేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుంది. అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నిన్న కూడా కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు వీరి సమస్యలు చెప్పుకోవడానికి బోర్డు చైర్మన్ కలవడానికి వెళ్తే బోర్డు చైర్మన్ వారికి సమయం ఇస్తారట. ఎంత పెద్ద పని చేస్తున్నాడు, ఎవరి కోసం ఆయన కుర్చీలో కూర్చున్నాడు, వారి సమస్య తెలుసుకునేంత సమయం కూడా లేదా నీకు? దేనికోసం ఆ పొగరు, ఎందుకోసం ఆ పొగరు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో నా నిరుద్యోగ యువతకి మీరు సమయం ఇచ్చి తీరాల్సిందే, అవసరమైతే వారి వెంట నేను వస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అనేకమైనటువంటి అంశాలు ఈరోజు మరి డిక్లరేషన్ అంశంలో ఒక దగ్గరికి రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు, ఒక దగ్గరికి ప్రియాంక గాంధీని తీసుకొచ్చిండు, ఒక దగ్గరికి ఆయన పోయిండు. ఎక్కడ పోయినా ఈ 6 డిక్లరేషన్ లో 6టికి 6 పూర్తిగా నిర్వీర్యం చేసిండు. ఏ ఒక్క దానికి కూడా చట్టబద్ధత చేయలే. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, నేను ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేసి సమస్యలు పరిష్కారం చేస్తా, ఇవన్నీ కూడా అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటకే ఈ రోజు వరకు కూడా మరి కనీసం చేయాలని ఆలోచన చేయని వ్యక్తి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ 6 గ్యారంటీల చట్టబద్ధత వస్తే ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి 6 గ్యారంటీల చట్టబద్ధత కోసం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా విద్యార్థులకు నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య 20,000 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలతో పాటు వివిధ రంగాలలో వివిధ డిపార్ట్మెంట్లలో 55,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వెబ్సైట్ లో రాసుకున్నాడు. ఆ వెబ్సైట్ ప్రకారం 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు, నోటిఫికేషన్లు ఇచ్చే వరకు, మీరు ఒప్పుకున్నట్టు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఖచ్చితంగా మీ వెంట భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఈరోజు ఇలాంటి అశోక్ నగర్ కానివ్వండి, సెంట్రల్ లైబ్రరీ కానివ్వండి, ఈరోజు ఇక్కడ దిల్సుఖ్ నగర్ కానివ్వండి, అనేక చోట్ల ఉన్నటువంటి యువత అందరినీ కూడా నేను కలుస్తాను, అందరి దగ్గరికి వెళ్తాను, అందరి సమస్యలు తెలుసుకుంటాను. మీ అందరి కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని మరొక్కసారి మీకు మాటిస్తూ, మరి ఈరోజు మీ అందరిని కలవడానికి, మీ సమస్య తెలుసుకోవడానికి నాతో పాటు వచ్చేటువంటి మిత్రులు, మరి రాష్ట్ర అధ్యక్షులు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గారు, పుల్లారావు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులు ముఖ్య కుమార్, మొన్న బాబు కేసు అయిందంటే ఆయన మీద, ఖచ్చితంగా ఎంతమంది మీద కేసు పెట్టారు ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకునే వరకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాను. రేపు అసెంబ్లీలో కూడా నిలదీస్తాను కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా నవీన్ పట్నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, ఆకాష్ గౌడ్ గారు, సాయి నాయక్ గారు, శంభు నాయక్ గారు, అదే మాదిరిగా మహేశ్వర్ రెడ్డి, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డి గారు,